డెలివరీ అయ్యాక చాలా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనము స్ట్రెస్, డిప్రెషన్ లాంటి వాటిలోకి వెళ్ళిపోతాము. నేను కూడా అలాంటి ప్రాబ్లమ్స్ చాలానే ఫేస్ చేశాను. మన జంగారెడ్డిగూడెంలో ఉన్న ఎస్కేఎఫ్సి గురించి స్పెషల్గా అయితే చెప్పక్కర్లేదు. డెలివరీ అయ్యాక ఫర్ ద ఫస్ట్ టైం నేను ఎస్కేఎఫ్సికి వెళ్ళాను. రెబెల్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, నేను 2 ఏళ్ల ఉపవాసం తర్వాత వేటకొచ్చిన పులిని అని. అదే విధంగా ఎస్కేఎఫ్సిలోకి చొరబడిపోయాము. వెళ్తే ఒక్కదాన్ని అయితే వెళ్ళాను కదా, మా సిస్టర్స్ని తీసుకొని వెళ్ళాను. నేనెంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నానో నన్ను మించిన ఎగ్జైట్మెంట్తో వాళ్ళు నాతో వచ్చేసారు. ఇక్కడ కూర్చోవడానికి చాలా పీస్ఫుల్గా అలాగే కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. ఇంకా లేట్ చేయడం ఎందుకు అని చెప్పి ఏదైనా తినడానికి సెలెక్ట్ చేయండి రా బాబు అంటే మెనూ కార్డ్ ఏదో పెళ్ళికూతురు అన్నట్టు నేను చూస్తా అంటే నేను చూస్తాను అని అటునుంచి ఇటు నుంచి అటు తిప్పారే తప్ప ఒక పావుగంట వరకు ఏమీ సెలెక్ట్ చేయలేదు. తీరా లాస్ట్కి ఏంట్రా సెలెక్ట్ చేశారు అంటే మేము ఎప్పుడు తినే వింగ్స్ అండ్ జాయింట్స్నే సెలెక్ట్ చేశారు. మేము ముగ్గురం వచ్చినట్టే మా టోకెన్ నెంబర్ కూడా అలాగే వచ్చింది, 3333. ఇంకా మా టోకెన్ నెంబర్ రాగానే మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే నేను తీసుకొచ్చేసాను వెళ్ళి. ఇక ఫుడ్ తెచ్చిన వెంటనే మా వాళ్ళు ముందు తినకుండా దాన్ని అన్ని యాంగిల్స్లోంచి ఫోటోలు తీయడం అయితే మొదలు పెట్టేశారు. ఇదే కదా మన సంస్కృతి సాంప్రదాయం, దాన్ని మర్చిపోతే ఎలా అని చెప్పి దాన్ని ఎన్ని యాంగిల్స్లో పడితే అన్ని యాంగిల్స్లో ఫోటోలు తీసుకున్న తర్వాతే మా వాళ్ళు తినడం మొదలుపెట్టారు. ఇంకా లేట్ అయితే చేయకూడదని తినడం అయితే స్టార్ట్ చేసేసాము. అసలు ఎలా ఉంది అని చెప్పి మా చెల్లిని తినేదాన్ని మధ్యలో అడిగితే చూసారా ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చిందో, ఇదేంట్రా నన్ను పట్టుకుంది అని. ఇంకా సర్లే అని సూపర్ అని చెప్పేసింది. యాక్చువల్లీ చాలా బాగుందండి, ఎస్కేఎఫ్సీలో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఇలా తినడానికన్నా ముందు ఫోటోలు తీసే వాళ్ళు ఖచ్చితంగా ఉండే ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ వీడియో పంపించేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.